హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు చూస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు మీకోసం అయితే 33 ఫీట్ రోడ్, 33 ఫీట్ల రోడ్డుకు ఒకటి మంచి హౌస్ తీసుకొచ్చాను. 25 ఫీట్ రోడ్లు చిన్నగా అవుతున్న వాళ్ళకైతే ఈరోజు 33 ఫీట్ల రోడ్డుకు, అది కూడా 2 బెడ్రూమ్స్ 3 వాష్రూమ్స్, 2 బెడ్రూమ్లు 3 వాష్రూమ్స్. మరి చిన్న ఫ్యామిలీ కోసం అయితే, మంచి సెట్ అయ్యే ఫ్యామిలీ కోసం అయితే ఒకటి తీసుకొచ్చాను. మరి ఇది వచ్చేసి వాస్తు ప్రకారం మెట్ల కింద ఒకటి వాష్రూమ్ ఇచ్చారు. పార్కింగ్ విషయంలో అయితే మనకు ఒక పెద్ద వెహికల్ 4 వీలర్ పెట్టుకోవడానికి కూడా బాగా ఇచ్చారు. మరి మనకు ఎంట్రెన్స్లో అయితే పార్కింగ్ విషయంలో కానీ ఇక్కడైతే నీట్గా అయితే టైల్స్ వర్క్ అయితే చేశాడు. సో మరి ఎంట్రెన్స్లో మరి సింహద్వారానికి మనకు ఇండియన్ టేక్ గుర్తునైతే ఒకటి మంచిగా డోర్ కూడా ఇచ్చాడు. ఎంట్రెన్స్లో చూసుకుంటే హాల్, ఇది వచ్చేసి హాలు. మీరు సోఫా సెట్స్ చైర్స్ కానీ అక్కడ వేసుకుంటే టీవీ యూనిట్ అనేది ఇక్కడ స్క్వేర్లో ఉంది కాబట్టి 4 స్క్వేర్లో ఉంది కాబట్టి టీవీ యూనిట్ అయితే చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. 125 స్క్వేర్ యార్డ్, ఇది 125 గజాలు. డైమెన్షన్ చూస్తే 22.5 × 50, 22.5 50, 125 స్క్వేర్ యార్డ్. మరి ఎంట్రెన్స్లో హాలు, ఇది వచ్చేసి మన కామన్ వాష్రూమ్, ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మరి మాస్టర్ బెడ్రూమ్లో కూడా మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూము. మరి వర్క్ కూడా బిల్డరు చాలా బాగా వర్క్ చేశాడని చెప్పుకోవచ్చు. గ్రౌండ్ చూసుకుంటే మనకు టైల్స్ కాకుండా మార్బల్ తోటి అయితే మంచి లుక్ వచ్చిందని కూడా చెప్పుకోవచ్చు హౌస్. మరి మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి ఇందులో మరి వెస్ట్రన్ వాష్రూమ్ అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇందులో ప్రొవైడ్ చేశాడు. డైమెన్షన్ బాగుంది. మరి లొకేషన్ చూసుకుంటే మనకు బడంపేట మున్సిపాలిటీలో వచ్చింది. మెయిన్ రోడ్ నుంచి మనకు ఒక 1/2 కిలోమీటర్ నుంచి 1 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే చూసుకుంటే మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా నియర్ బైలో మనకు బాగా ఇచ్చాడని చెప్పుకోవచ్చు. దీనికి వచ్చేసి మరి 2 వాష్రూమ్స్ 3 వాష్రూమ్స్ 2 బెడ్రూమ్స్ ఇచ్చారు. మరి హాల్ కూడా స్క్వేర్లో ఉంది. మనకు ఎంట్రెన్స్లో మనకు మంచి లుక్ వచ్చేది అయితే ఒకటి బాగుందని చెప్పుకోవచ్చు. అలాగే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో చూస్తే మాత్రం చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చిన్నగా అయితే కాకుండా అయితే మరి ఒక ఫీజ్ఫుల్గా అయితే చాలా పెద్దగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. మరి వాస్తు ప్రకారం ఇది వెస్ట్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు ఈశాన్య మూలకు బోరు, అలాగే సంపు, డ్రైనేజీ అన్నీ అయితే దీనికి అవైలబుల్లో ఉన్నాయి. ఇది వచ్చేసి మరి మెయిన్ రోడ్కి ఒక 1 కిలోమీటర్ దూరంలో ఉంది కాబట్టి నియర్లో అయితే స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ అయితే మనకు ఆన్లైన్ సర్వీసెస్ కూడా అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మరి కిచెన్ చూసుకుంటే మనకు ఆగ్నేయం సైడ్ అయితే కిచెన్ ఇచ్చారు. సో ఇది వచ్చేసి మరి డైనింగ్ సెక్షన్ కూడా మీరు వాడుకోవచ్చు. ఇది మరి ఆగ్నేయంలో అయితే మనకు కిచెన్ ఇచ్చారు. కిచెన్ పక్కనే పూజ గది కూడా ఇచ్చారు. ఇది వచ్చేసి కిచెన్ కూడా చాలా స్పేసెస్గా ఉందని కూడా చెప్పుకోవచ్చు. సో మరి 33 ఫీట్ రోడ్ ఉంది. దీనికి మనకు నియర్లో వచ్చేసి మొత్తం అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. మరి బడ్జెట్ విషయానికి వస్తే 78 lakhs అయితే చెప్తున్నారు, 78 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే ఫిక్స్ రేట్ ఏం కాదు, ప్రైస్ నెగోషియబుల్ ఉంటుంది. దీనిపైన మీకు ఒక 70 నుంచి 80% కూడా మనం బ్యాంక్ లోన్ కూడా ప్రొవైడ్ చేపిస్తున్నాం. 33 ఫీట్ రోడ్, దీనికి ఆల్రెడీ బీటీ రోడ్ కూడా కంప్లీట్ అయిపోయింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మున్సిపల్ వాటర్ ఉంది. ఎగ్జాక్ట్గా చూసుకుంటే మనకు బడంపేటలో వచ్చింది. ఈ బడంపేట అనేది ఎల్బీ నగర్ మెట్రో నుంచి చూసుకుంటే మాత్రం ఒక 7 నుంచి 8 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి చూసుకుంటే మాత్రం ఒక 1 నుంచి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. మరి మీరు తక్కువ బడ్జెట్లో హౌజెస్ హైదరాబాద్లో మీరు ఎంత బడ్జెట్లో కొనాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో వస్తే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్లో కానీ రిలేషన్ కానీ ఏమైనా హౌస్ కొనాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ వీడియో అయితే షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ సొంత ఎన్నికలు కూడా మీరు నెరవేర్చడం అవుతారు. మరి మీకోసం మీకు నచ్చే ప్రాపర్టీ మరో వీడియో కోసం మళ్ళీ కలుస్తాను. అంతవరకు నమస్తే.